వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏడాదిలోగా వరంగల్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామని కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు లైన్ క్లియర్ అయినట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ వరంగల్ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఉప్పల్, మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు మరో ఏడాదిలో పూర్తవుతాయని సెక్రటేరియట్లో చెప్పారు. చేస్తే వారు ఒప్పుకోకపోతే నేను ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత దాన్ని వారి కంపెన్సేషన్ ఇచ్చి జిఎంఆర్ని మొత్తం క్లోజ్ చేపించి నేషనల్ హైవే ద్వారా ఇప్పుడు టోల్ కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు డిపిఆర్ ఇచ్చి 6 లేన్గా ఆల్రెడీ అప్పుడే మేము ల్యాండ్ 6 లేన్గా అక్విజిషన్ చేసి పెట్టాం. డిపిఆర్ కన్సల్టెన్సీ ఇప్పుడు నడుస్తున్నది. వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ గారు జనవరి మొదటి వారంలో ఇయ్యగానే టెండర్లు పిలిచి 6 లేన్గా మొదట చేయాలని చాలా సీరియస్గా పెట్టుకున్నాం. మా టార్గెట్ ఎందుకంటే మేము రోజు ఆ రోడ్లో పోతున్నాం. భువనగిరి, సూర్యాపేట, కోదాడు వరకు విపరీతమైన ట్రాఫిక్ 2 రాష్ట్రాలు అయినాక దాన్ని వాళ్ళు ఎంత పట్టుబట్టినట్టే జిఎంఆర్ వాళ్ళు హైకోర్టులో ఆర్బిట్రేషన్ ఎక్కువ చేయగానే కానీ దాన్ని గడ్కరీ గారు కూడా బాగా సహకరించి వెంటనే వారిని ఒక అమౌంట్ సెటిల్ చేసి క్లోజ్ చేసి అలా ఫిబ్రవరిలో వరకల్లా 6 లేన్ స్టార్ట్ చేసే విధంగా అన్నీ కూడా పూర్తయ్యే స్టేజ్లో డిపిఆర్ పూర్తయ్యే స్టేజ్లో ఉన్నది. ఇంకా హైదరాబాద్కు సంబంధించిన పోయిన గవర్నమెంట్ చేసిన ఘనకార్యాల గురించి చెప్పాలంటే హైదరాబాద్కు తెలుసు. మీరు ఉప్పలంటే మన మెట్రో స్టేషన్ డిపో అది. అటు పోతే ఎల్బీనగర్, కామినేని, విజయవాడ హైవే లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్, రైట్కి పోతే వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి. అదే హబ్. అది పెద్ద బిజీ షెడ్. అటు షామీర్పేట కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే కానీ దాన్ని 2018లో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి ఇప్పటికి 30% వర్క్ చేసిండ్రు.